భారత ఎన్నికల సంఘం 2024లో నిర్వహించే సార్వత్రిక లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ను ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. హోస్పేట జిల్లా కలెక్టర్ కార్యాలయ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 7వ తారీఖున సార్వత్రిక లోక్సభ ఎన్నికలు, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్చి 16న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 19వ తారీఖున నామినేషన్ పత్రాల సమర్పణకు చివరి తేదీ. ఏప్రిల్ 20న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 22న నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజు. మే 7వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూన్ 6వ తారీఖున ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. బళ్ళారి జిల్లాలోని కుడ్లిగి, హడగలి, హగరిబొమ్మనహల్లి, విజయనగరం నియోజకవర్గాలు, దావణగేరే జిల్లాల్లోని హర్బడహల్లిలో కలిపి మొత్తం 1234 పోలింగ్ కేంద్రాలతో 5,57,385 మంది పురుషులు, 5,61,017 మంది మహిళలు, 141 మంది ఇతరులు కలిపి 11,18,543 మంది ఓటర్లు ఉన్నారు. 15,714 మంది యూతులు, 13,282 మంది మహిళలు మరియు ఒకరితో సహా మొత్తం 28,997 18 నుంచి 19 వయసు గల ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్ల పైబడిన వారిలో 2,456 మంది పురుషులు, 4,239 మంది మహిళలు, మొత్తం 6,695 మంది ఓటర్లు ఉన్నారు. 8,674 మంది పురుషులు, 7,184 మంది మహిళలు, 5 ఇతరులు సహా 15,863 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హరిబాబు, జిల్లా పంచాయతీ అధికారి సదాశివ ప్రభు, అదనపు జిల్లా అధికారి అనురాధ పాల్గొన్నారు. ನಮ್ಮ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ 2 ರಾಷ್ಟ್ರೀಯ ಒಂದೇ ಚುನಾವಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. ಮೇ 7ನೇ ತಾರೀಕು ಮತದಾನ ದಿನಾಂಕ. ಅಧಿಸೂಚನೆಯನ್ನು 12ನೇ ತಾರೀಕು ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಕೆಗೆ ಕೊನೆಯ ದಿನಾಂಕ 19 ಏಪ್ರಿಲ್. ನಾಮಪತ್ರ ಪರಿಶೀಲನೆ 20 ಏಪ್ರಿಲ್. ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ದಿನಾಂಕ 22 ಏಪ್ರಿಲ್. ಮತದಾನ ದಿನಾಂಕ 7 ಮೇ. ಮತ ಎಣಿಕೆ ಜೂನ್ 4. ಮತದಾನದ ಸಮಯ ಬೆಳಗ್ಗೆ 7ರಿಂದ ಸಂಜೆ 6 ಗಂಟೆವರೆಗೆ. ನಮಗೆ 4 ಅಸೆಂಬ್ಲಿ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂನ್ಸಿ ಬಳ್ಳಾರಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ತಯಾರು ಮಾಡಲಾಗಿದೆ. 1 ಅಸೆಂಬ್ಲಿ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂನ್ಸಿ ಹೊರತುಪಡಿಸಿ ದಾವಣಗೆರೆ ಲೋಕಸಭಾ ತಯಾರು ಮಾಡಲಾಗಿದೆ. ಒಟ್ಟು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಮತದಾರ ಪಟ್ಟಿ ಪ್ರಕಾರ, ಅಪ್ಡೇಟೆಡ್ ಮತದಾರ ಪಟ್ಟಿ ಪ್ರಕಾರ 1,11,15,543